అందరికీ నమస్కారం. నా పేరు శరత్. నా ఫోన్ నంబర్ 9573799095. నేను ఈ వీడియోలో మీమాంసా శివకుమార్ గారు మెడికల్ సైన్స్ గురించి చెప్పే పచ్చి అబద్ధాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మీమాంసా శివకుమార్ గారు ఏ ట్యాబ్లెట్ పనిచేయదు, ఏ మెడిసిన్ పనిచేయదు, ఏ సిరప్ పనిచేయదు, ఏది పనిచేయదు అని అబద్ధాలు చెప్పి తను నిర్వహించే హెల్త్ అండ్ డైట్ ప్రోగ్రామ్ వైపు తిప్పుకునే ప్రయత్నం స్వలాభం కోసం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి వస్తే ప్రతి ట్యాబ్లెట్కి ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ప్రతి మెడిసిన్కి ఒక మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ట్యాబ్లెట్ తీసుకున్న వెంటనే బాడీలోకి అది ఎంటర్ అయ్యి అది ఫస్ట్ డిసింటిగ్రేట్ అవుతుంది. డిసింటిగ్రేట్ అంటే సాలిడ్ పార్టికల్ చిన్న చిన్న పార్టికల్స్గా బ్రేకప్ అవుతుంది. దీన్ని ఇంటర్ పార్టికులేట్ బాండ్స్ అంటారు. ఇంటర్ పార్టికులేట్ బాండ్స్గా అది విడిపోతుంది. మీరు డయేరియా అండ్ కాన్స్టిపేషన్ కోసం మీరు ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే అది స్మాల్ ఇంటెస్టైన్లో వెంటనే టార్గెటెడ్ రిసెప్టర్స్కి బైండ్ అయ్యి మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది. అదే మీరు వేరే రీజన్స్ కోసం, అంటే లైక్ బాడీ పెయిన్స్ కోసమో లేకపోతే తలనొప్పి కోసమో మీరు ట్యాబ్లెట్ తీసుకున్నట్లయితే అదే స్మాల్ ఇంటెస్టైన్లో బ్లడ్ ఫ్లోలో కలిసి, బ్లడ్ స్ట్రీమ్లో కలిసి అది టార్గెటెడ్ సైట్కి వెళ్ళి అక్కడ టార్గెటెడ్ రిసెప్టర్స్కి బైండ్ అయ్యి దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది. ఇలా మెడిసిన్ బ్లడ్ స్ట్రీమ్లో కలవడం అనే దాన్ని బయో అవైలబిలిటీ అంటారు. నేను చెప్పే ఈ టెర్మినాలజీస్ అన్నీ కూడా పక్కా మెడికల్ సైన్స్ ప్రూవ్డ్ మెడికల్ టెర్మినాలజీస్. దీని వెనకాల చాలా పెద్ద సైన్స్ ఉంది, విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ పక్కా డేటా. వీటన్నిటిని కొట్టిపడేసి ఈరోజు ఎవరో అనామకుడు వచ్చి మెడిసినే పనిచేయదు, ఏది పనిచేయదు అని చెప్తూ ఉంటే వింటూ కూర్చోవడానికి ఇక్కడ జనాల పిచ్చోళ్ళు ఏం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా వాస్తవంలోకి రండి, వాస్తవాలు మాత్రమే చూడండి, వాస్తవాలు తెలుసుకోండి. కళ్ళబొల్లి మాటలు విని మోసపోకండి.